హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను పైనాపిల్ జ్యూస్ ఎలా చేయాలి. ముందుగా నేను ఇక్కడ చూపించబోతున్నాను అగ్రో జ్యూస్ ఇన్స్టాలేషన్. ఆ యారో మార్కు రెండు సేమ్ ఉండాలి. ఓకే, ఓకేనా? యా, ఇన్లైన్లో ఉన్నాయి. ఇక్కడ మన జ్యూసర్కి వచ్చేసి ఇది వాడాలండి. మనకు 3 టైప్స్ ఆఫ్ జార్స్ ఇచ్చింటారు. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి జ్యూసర్కి ఇది యాడ్ చేయాలి. సో ఇలా ఒకటి ఉంటుంది, దీంట్లో పెట్టేసేయాలి. పెట్టేశాక దీనికి రెడ్ డాట్ ఉంటుంది, మనకి ఇక్కడ కూడా రెడ్ డాట్ ఇస్తారు. ఈ రెండు లైన్లో ఉండాలి. రెండు లైన్లో పెట్టాక అది కొంచెం సౌండ్ వస్తుంది. ఇట్లా ఇంకా తిప్పినా అది పోదండి. ఇది మెయిన్ అగరో అండి, అది పెట్టేసేయాలి. జస్ట్ ప్రెస్ చేసేయడమే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫీడింగ్ జార్ పెట్టాలి. ఫీడింగ్ జార్ కూడా ఇలా రెడ్ ఉంటుందండి. మనకి ఇక్కడ రెడ్ డాట్ వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆ ప్లేస్లో పెట్టేసుకొని ప్రెస్ చేయాలి. ఒక టిక్ అనే సౌండ్ వస్తుంది మనకు, అబ్జర్వ్ చేశారు కదండి. అలా వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. మనం ఏ పార్ట్ కరెక్ట్గా పెట్టకపోయినా మనకు ఆన్ అవ్వదండి జ్యూసరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 2 జార్స్ ఇస్తారు. ఒకటి పల్ప్ కలెక్టర్కి, ఒకటి జ్యూస్ ఎక్స్ట్రాక్టర్కి. ఫస్ట్ మనం అన్ని పార్ట్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇన్స్టాల్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాలండి. వాళ్ళన్నీ మనకు డీటెయిల్గా క్లియర్గా ఇచ్చింటారు. చూడండి, యారో మార్కు డాటు ఇక్కడ డాట్ ఇచ్చింటారు కదండి. ఈ రెడ్ డాట్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ వరకు పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేయాలి. ఇలా ఫిక్స్ అయ్యాక ఆన్ చేసుకోవాలి. డాట్ కరెక్ట్గా పెట్టకపోయినా మనకు జ్యూసర్ అనేది యాడ్ అవ్వదండి. సో ఇక్కడ మనకు జ్యూసర్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు చూడండి, మీకు జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం మేము ఇది ట్యూబ్ అనేది సరిగా పెట్టలేదు. ఇప్పుడు ఆన్ చేసాము. చూడండి, ఆన్ అవ్వలేదు. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఒకవేళ తెచ్చుకున్నప్పుడు మీకు ఆన్ అవ్వలేదని కంగారు పడకండి. ఏదో మీరు ఒక పార్ట్ ఇన్స్టాలేషన్ సరిగా చేసి ఉండరు. మళ్ళీ క్లియర్గా ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ క్లియర్గా ట్యూబ్ అనేది కరెక్ట్గా పెట్టారు. ఇప్పుడు ఆన్ అయింది. మనం పైనాపిల్ జ్యూస్ చేస్తున్నానండి, మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 1 పైనాపిల్ తీసుకున్నాను. నీట్గా స్మాల్ పీసెస్గా కట్ చేశాను. నేను 1 మంత్ నుంచి జ్యూసర్ వాడుతున్నానండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిగ్ పీసెస్ వేస్తే జ్యూస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. స్మాల్ పీసెస్ చేస్తే జ్యూసర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో మనకి రివర్స్ కూడా ఉందండి ప్రాసెస్. రివర్స్ అంటే ఇలా ఇక్కడ రివర్స్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే రివర్స్ ఉంటుంది ప్రాసెస్. ఇలా ఇది లీవ్ చేసేస్తే ఆఫ్, మళ్ళీ ఇట్లా ప్రెస్ చేస్తే ఆన్కు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదండి. రివర్స్ చేసినప్పుడు మాత్రం అలాగే హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫైనలీ జ్యూస్ రెడీ అయిపోయిందండి. 1 మీడియం సైజ్ పైనాపిల్కి నాకు ఈ మైన్ జ్యూస్ వచ్చింది. పల్ప్ కూడా చూడండి, అసలు ఏం జ్యూస్ అనేది నేను వాడేది అగరో జ్యూసర్ అండి. కంప్లీట్ అయిపోయింది. 1 పైనాపిల్ జ్యూస్ వచ్చేసి ఈజీగా 4 మెంబర్స్కి సర్వ్ చేయొచ్చండి. ఇది చూడండి, చాలా పెద్ద గ్లాసు. ఈ గ్లాస్తో నాకు 2 గ్లాసెస్ ప్లస్ వచ్చింది జ్యూస్. సో 4 మెంబర్స్కి ఇనఫ్ అవుతుందండి జ్యూసర్. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జ్యూసర్ ఎక్స్ట్రాక్టర్ ఆ ప్రాసెస్ అయిపోయాక ఇమీడియట్గా క్లీన్ చేసేసుకుంటే డ్రై అవ్వకుండా, పల్ప్ అనేది డ్రై అవ్వకుండా బాగా నీట్గా ఉంటుందండి. సో ఇమీడియట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ వాళ్ళు మనకు బ్రష్ కూడా ఇస్తారండి. ఎక్కడైనా పల్ప్ అనేది ఇక్కడ ఇలాంటి వాటిలో ఇరుక్కుపోయినా సో ఈ బ్రష్తో అలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మేమైతే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కొన్నామండి. సో జ్యూసర్ కొనాలనుకునే ముందు మేము రీసెర్చ్ చేసాము. రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి అయితే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే ఎక్కువ హీట్ జనరేట్ చేయదు, న్యూట్రియంట్స్ మినరల్స్ని ఎక్కువ కిల్ చేయదని విన్నాను. సో వీ బాట్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్.